నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఏపీలో 5 ఎంపీ 114 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష నమ్మి ఓట్లేసిన రైతులను నట్టెంట ముంచారని విమర్శలు కోనసీమ జిల్లా రాజోలులో ఉమ్మడి కూటమికి ఊహించని షాక్ గొల్లపల్లికి మద్దతుగా 100 మంది బీసీ కుటుంబాలు వైకాపా తీర్థం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే రైతు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముచ్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. 100 రోజుల్లో రైతు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తానని హామీ ఎందుకు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యం ఎందుకనే నిలదీశారు. ఇది రాజకీయం కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో చేసిన దీక్ష కాదు. ఇది మాకు దీక్ష ఏం కొత్త కాదు, ఈ ఆందోళన కొత్త కాదు. మాకు భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాను. అనేక కేసులు మా మీద ఉన్నాయి, లాఠీ చార్జ్లు అయినాయి, కేసులు అయినాయి, జైలు పంపారు. ప్రజలన్నీ ఆలోచించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని ప్రజల ముందుకు ఎన్నికల్లో ప్రజలు పోటీ చేయడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలను నమ్మినటువంటి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మాది రైతు ప్రభుత్వం, మాది మహిళల ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం, మాది యువత ప్రభుత్వం, మాది ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రభుత్వం, ఇట్లా అన్ని ఏ వింగు ఆ వింగు పేరు చెప్పుకున్నారు. ఇవన్నిటి కలిపి మాకు అధికారం ఇచ్చిన తర్వాత 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరూ కూడా 6 గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు. 6 గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇందిరమ్మ ఫోటో పెట్టిర్రు, 6 నెంబర్ వేసిండ్రు, 600 కోట్లు హోర్డింగ్ల కోసం, యాడ్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు. కానీ 6 గ్యారెంటీల అమలు కోసం మాత్రం 600 కోట్లు దొరుకుతలేవు వాళ్ళకి. వాళ్ళు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100 రోజులు దాటిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలో రైతాంగం గాని, మహిళలు గాని, యువత గాని, పేద ప్రజలు గాని ఎందుకు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన చేస్తుంది. మేము అధికారులను డిమాండ్ చేస్తే, ప్రభుత్వం డిమాండ్ చేసే వెంటనే నీరు వదిలిపెట్టారు, మళ్ళా ఆపేరు, మళ్ళా మేము గొడవ వేస్తే మళ్ళా నీళ్ళు వదిలిపెట్టారు. మళ్ళా ఇవాళకి లాస్ట్ అట మళ్ళా నీటి సరఫరా, నీటి విడుదల ఆపేస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు. వాళ్ళ రైతులకు పంటకు ఎంత నీళ్లు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా తూతు మంత్రంగా మొక్కుబడిగా నీళ్లు వదిలిపెడితే వాళ్ళ పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని విజయవాడలో మీడియాతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని, వాలంటీర్లు కాకుండా ఏపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ఉండగా 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకు ఇవ్వలేరు అని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీపై అధికార వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల అని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇవాళ పెన్షనర్లకు అందాల్సిన డబ్బులు అందకుండా ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ అధికార యంత్రాంగం అంతా కూడా పక్కా డ్రామా నడిపిస్తూ ఉన్నారు. అసలు ఇవాళ ఎన్నికల యంత్రాంగం చెప్పింది వాలంటీర్లు కాకుండా మిగతా ప్రభుత్వ యంత్రాంగం పంచమని చెప్పారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థను గురించి. దాదాపు 1,26,000 మంది అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు, అంతే. మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మందికి పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? నీవు కాదు, ఎవరు చెప్పినా పెట్టరు. కానీ వాళ్ళు మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతూ ఉన్నారు. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే? కాబట్టి ఏమంటే వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాయి, సరైనది కాదు. మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి తప్ప అధికార పార్టీ అనుయాయులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు మీరు నడుచుకుంటే మిమ్మల్ని వాలంటీర్లు అని అన్నారు. మీరు ఒక పార్టీ ఏజెంట్లు అవుతారు, లేదా ఒక పార్టీ కార్యకర్తలు అవుతారు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఈ బంగ్లింగ్ అంతా మానుకోవాలి. ఇవాళ ఏదైతే పెన్షనర్లకు డబ్బు అందడంలో ఆలస్యం అవుతా ఉందో దానికి అధికార పార్టీ చీఫ్ సెక్రటరీ అధికారులు వారే కారణం తప్ప మరొకరు కారణం కానే కాదు. అక్కడ సిబ్బంది ఉన్నారు కదా, సిబ్బంది దగ్గర లిస్ట్ ఉంది, డబ్బులు ఉన్నాయంట అన్నారు. డబ్బులు ఉంటే తీసిపోయి ఇవ్వడానికి ఇవ్వడం వచ్చి. కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా పెన్షనర్లు ఇవంతా గుర్తించాలి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలకు చెక్ పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు హైదరాబాద్ లోని సచివాలయానికి చేరుకున్నారు. రైతులు పండించిన వరి పంటకు బోనస్ 500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ అయ్యి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్లు పాల్గొన్నారు. सुमन भाई ముంగడికి వచ్చి అంటే జరగాల పక్కన జరుగుతుంది. మీ మధ్య కోనసీమ జిల్లా రాజోలులో ఉమ్మడి కూటమికి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సకినేటిపల్లి మండలము తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆరిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో 100 మంది బీసీ కుటుంబాలు వైకాపా తీర్థం పుచ్చుకున్నాయి. వారికి మాజీ మంత్రి రాజోలు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతంలో తాను రాజోలులో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషంగా ఉందని గొల్లపల్లి అన్నారు.
కొల్లపల్లి సూర్యరావు గారి నాయకత్వం, కొల్లపల్లి సూర్యరావు గారి నాయకత్వం, నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పార్టీకి మేము కూడా చేయటనివ్వాలి. అలాగే అలాంటి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మాలాంటి పేద వర్గాలకి అందుబాటులోకి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి విద్య పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ అనేక రకాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాలలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన దాంట్లో పోయినసారి ఇక్కడ వీడియో ద్వారా ఆడియో ద్వారా వినిపించాను. మాదిగల మద్దతుతోనే నేను జడ్పీటీసీ గెలిచాను, మాదిగల మద్దతుతోనే నేను ఎమ్మెల్సీ గెలిచాను, మాదిగల మద్దతుతోనే నేను కొడంగల్ ఎమ్మెల్యే గెలిచాను, మాదిగల మద్దతుతోనే నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు గెలిచి పీసీసీ అధ్యక్షుడిగా ఈ గౌరవ స్థానాన్ని వచ్చింది. నాకు ఈ స్థాయి రావడానికి నా సొంత కులస్తులు కూడా కారణం కాదు, మాదిగలే కారణం అని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు అదే మాదిగలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉన్న 3కు 3 మాలలకు పోయేలాగా లేదా మాదిగలకు దక్కకుండా చేయలాగా 3లో 2 మాలలకు 1 బైన్లకు ఇవ్వడం ద్వారా 3లో 3 మాదిగలకు రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎట్లా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా పలానా సీటు మాదిగలకు ఇవ్వాల్సిందే అని చెప్పి అంటే, లేదా ఎన్నికల కమిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూర్చున్నప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా ముందుగా నాగర్ కర్నూలు సీటు మాకు వచ్చేది, వరంగల్ సీటు మాకు వచ్చేది, పెద్దపల్లి సీటు కూడా చర్చ జరిగేది. అక్కడ కూడా ఎప్పుడు మాలలకి ఇస్తుంది కాబట్టి మాదిగలకు అవకాశం దక్కేది, లేదా ఇంకెవరికన్నా అవకాశం దక్కేది. మీ సోదరుడిగా చెప్తున్నా, ఈయన మాట మీద నిలబడే రకం కాదని, కృతజ్ఞత అనేది చాటుకునేటోడు కాదని మొదటి రుజువైంది. ఇకపోతే రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయో, రేవంత్ రెడ్డి ఆచరణ ఎట్లుంటుందో ఒక్కసారి మరొక వీడియో, మరొక ఆడియో 1 నిమిషం పాటు వినండి. అది దీనికి వర్తిస్తుందా లేదా మీరు చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్కు ఆయన మాట్లాడిన మాటలు వర్తిస్తాయా లేవా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోండి. పరిగణలోకి తీసుకోవడానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటర్ని ఆశిస్తున్నా. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందనుంటా. చూశారు కదా, రాజీనామా చేయకుండా పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపండి, రాజీనామా చేయకుండా పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపండి, నేను చూసుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడిండు. అంతే కదా. మరి కడియం సేరి ఏ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అయిండు?
కడియం శ్రీ ఏ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అయిండు? శాసనసభలో ఏ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి మాట్లాడిండు? కడియం శ్రీ ఏ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిండు? కడియం శ్రీ అసెంబ్లీలో బయట ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసిండు? కడియం శ్రీ ఎమ్మెల్యే అయింది టీఆర్ఎస్ నుంచే కదా. మరి ఆయన రాజీనామా చేయకుండానే, ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండానే నీ పార్టీలో చేరిండు కదా. అసలు నువ్వే ఆయనకు కండువ కప్పావు కదా. కడియం శ్రీకి కండువ కప్పింది ఎవరు? కడియం శ్రీకి కండువ కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు, మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కండువ కప్పితే మరి నీ మచిలీపట్నం పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళా ఉద్యోగి తన బైకు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కనే నిస్సహాయంగా పడి ఉండగా ప్రచారానికి వెళ్తూ పరిస్థితిని గమనించిన పేర్ని కిట్టు హుటాహుటిన తన ప్రచారాన్ని వాయిదా వేసుకుని తన సొంత వాహనంలో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధిత బంధువులకు సమాచారం అందించి తాను బైకుపై ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. పేర్ని కిట్టు మానవత్వాన్ని అక్కడి వారు అభినందించారు. తులాబాయ్ మొబైల్ కూడా ఆవిడ దగ్గర ఉన్నట్టు అన్న. మొబైల్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకి చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. 5 ఎంపీ స్థానాలకు 114 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కడప నుండి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై పోటీ చేయనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 5 ఎంపీ 114 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష. నమ్మి ఓట్లేసిన రైతులను నట్టెంట ముంచారని విమర్శలు. కోనసీమ జిల్లా రాజోలులో ఉమ్మడి కూటమికి ఊహించని షాక్. గొల్లపల్లికి మద్దతుగా 100 మంది బీసీ కుటుంబాలు వైకాపా తీర్థం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.